వికారాబాద్ పట్టణంతో పాటు పరిసర మండలాల్లో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర కలకలం రేపుతుంది. దాదాపు అన్ని పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టి మూసివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంకులు తెరిచినా కూడా కొద్ది గంటల్లోనే ఇంధనం అయిపోతుండటంతో వాహనదారులు భారీగా క్యూ కడుతున్నారు. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. జిల్లా యంత్రాంగం బంకుల యజమానులు మాత్రం ఇంధన కొరత లేదని, సరిపడా నిల్వలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. ఈ విభిన్న సమాచారం ప్రజల్లో మరింత గందరగోళాన్ని సృష్టిస్తోంది. అధికారుల నుంచి స్పష్టత లేకపోవడంతో ఇంధన సంక్షోభం వస్తుందనే అపోహలు, పుకార్లు వ్యాపిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితిపై ఉన్నత అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని కృత్రిమ కొరతపై స్పష్టతనిచ్చి సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. మాది మిర్జాగూడ శ్రీ పార్వతి ఫ్యూల్ స్టేషన్ అండి. నేను డీలర్ని మాట్లాడుతున్నా. జనాలు అనవసరంగా ప్యానిక్ అయిపోతున్నారు. ఫుల్ స్టాక్ ఉంది, పెట్రోల్ ఉంది, డీజిల్ ఉంది. గవర్నమెంట్ కూడా అష్యూర్ చేసింది, పెట్రోలియం సంస్థలు కూడా అష్యూర్ చేసినాయి. మన దగ్గర ఫుల్ క్రూడ్ ఆయిల్ ఉంది, రిఫైనరీలు అన్ని బాగా పనిచేస్తున్నాయి. అక్కడో ఎక్కడో వాళ్ళు కొన్ని పెట్రోల్ పంప్ యాజమాన్యాలు పేమెంట్ చేయకపోవడం వల్ల కొన్ని బంకులు ఆగినాయి. దాన్ని ఎవరో ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి అనవసరమైన రాద్ధాంతం చేసి ఇక్కడ రెచ్చగొట్టే జనాలంతా ఒక లైన్ ఫామ్ అయ్యేసి రష్ ఎక్కువ క్రియేట్ అయ్యి మేము పెట్రోల్ పంప్ సర్వీస్ చేయలేని పరిస్థితిలో ఉన్నాము. రాత్రి నుంచి అరిసి గొంతు పోయింది. పోలీస్ ప్రొటెక్షన్ కావల సాయంతో మేము పెట్రోల్ పోయడం జరుగుతుంది. దయచేసి జనాలు సహకరించగలరని మా ప్రార్థన. అసలు ఎలాంటి సమస్య, ఎలాంటి కొరత లేదు. శ్రీరామ్ ఆయిల్ సర్వీస్ ఎంఆర్పి పెట్రోల్ పంప్ ఓనర్ గా నాది ఒక చిన్న రిక్వెస్ట్. ప్రోడక్ట్ కి సంబంధించి ఎటువంటి షార్టేజ్ లేదు. గవర్నమెంట్ నుంచి కానీ కంపెనీ నుంచి కానీ షార్టేజ్ ఉంటుందని ఏం ఇన్ఫర్మేషన్ అఫీషియల్ గా రాలేదు. దయచేసి మీరు టెన్షన్ పడకండి, ప్రోడక్ట్ రెగ్యులర్ గానే ఉంది. థ్యాంక్ యూ.